2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా వాంఖడే మైదానం వేదికగా జరిగిన సెకండ్ సెమీఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ నుంచి ఫైనల్కు దూసుకెళ్లింది. సంజు శాంసన్ మరోసారి బ్యాట్తో మెరవడంతో టీమిండియా 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం చేజింగ్లో టీమిండియా బౌలర్స్ సరైన సమయంలో కంబ్యాక్ చేసి భారత్కు అద్భుతమైన విజయాన్ని అందించిపెట్టారు. అయితే టీమిండియా ఇన్నింగ్స్లో సంజు శాంసన్ 15 రన్స్పై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సంజు ఇచ్చిన ఈజీ క్యాచ్ను ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మిస్ చేశాడు. దాన్ని అద్భుతంగా యూజ్ చేసుకున్న సంజు 89 రన్స్తో టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ సందర్భంగా మ్యాచ్ పూర్తయ్యాక ఇంగ్లాండ్ ఓటంపై హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ, పిచ్ ఫ్రెష్గా ఉండడం వల్ల స్టార్టింగ్లో బాల్ కొంచెం ఆగి వస్తుందని మేము భావించాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్కు ఎక్కువగా హెల్ప్ లభిస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. అందువల్లే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాను. కానీ బాల్ ఫస్ట్ ఓవర్ నుంచే బ్యాట్ పైకి అద్భుతంగా వస్తుంది. అంతేకాకుండా ఫీల్డింగ్లోనూ నేను పెద్ద మిస్టేక్ చేశాను. అది సంజు శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను మిస్ చేయడం. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా, అది ఈ రోజు నిజమైంది. ఈ రోజు మా ఫీల్డింగ్ అనుకున్న స్థాయిలో లేదు. బౌలింగ్లోనూ మా ప్లాన్స్ను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం. కానీ బ్యాటింగ్లో మాత్రం జాకబ్ బెథెల్ అద్భుతంగా ఆడాడు. క్రికెట్లో అతనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈ రోజు అతనాడిన ఇన్నింగ్స్తో తనేంటో ప్రపంచానికి చూపించాడు. ఇక మేం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించమని గతంలోనే చెప్పాను. అందుకు తగ్గట్లుగానే 250+ టార్గెట్ను చేస్ చేస్తూ దాన్ని ప్రూవ్ చేసి చూపించాం. అదే వేరే టీమ్స్ అయితే ఎప్పుడో చేతులెత్తేసేవి అంటూ హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.